కూటమి ప్రభుత్వం ప్రజల్ని పట్టించుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ పై విమర్శలు చేశారు. జగన్ రోడ్డుపైకి వచ్చేలా కూటమి నేతలే చేశారని ఆరోపించారు కారుమూరి. డైవర్షన్ పాలిటిక్స్ తోటే చేస్తూ ఉన్నారు. అసలు ఎవరు ఈ పరిపాలన అనేది అర్థం కాకుండా ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో కనపడతలేదు. అలాగే ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో ఆయనకే తెలియట్లేదు. ఇక లోకేష్ గారు అయితే ఎంతసేపు కూడా అరెస్టులు, వాళ్ళని జైల్లో పెట్టాలి, వీళ్ళని జైల్లో పెట్టాలి. ఒక ప్రతిపక్ష నాయకుడు రోడ్డు మీదకి వచ్చే కార్యక్రమం ఎవరు చేశారు? మీరే చేశారు. మీరు రైతులకి గిట్టుబాటు ధర కల్పిస్తే ఆయన రోడ్డు మీదకి వస్తారా? మామిడికాయలకి గిట్టుబాటు ధర కల్పిస్తే రోడ్డు మీదకి వస్తారా? ఆయన ఈ అరెస్టులు చేయకుండా ఉంటే ఆయన రోడ్డు మీదకి వస్తారా? ఆయన రోడ్డు మీదకి వస్తే జనం రాకుండా చేయాలి. ఇదే మీ పరిపాలన. వీళ్ళ మీదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడి మీదే 14 నెలలు అయింది మీరు అధికారంలోకి వచ్చి. ఏ రోజు చూసినా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే మీకు అది తప్పితే ఇంకేమీ లేదు. మీరు చేయాలనుకున్న పని ప్రజలకు చేయండి. ప్రజలకు ఏం చేద్దాం అనుకుంటున్నారో ప్రజల పరిపాలన మీరు ఈవీఎంల ద్వారానో ఎలాగోనో గెలిచారు. గెలిచిన తర్వాత ప్రజలకి ఇది ప్రజాస్వామ్య దేశం. మీరు ఈ ప్రజాస్వామ్య దేశాన్ని మర్చిపోయి రాచరికంలాగా మీరు ప్రవర్తిస్తున్నారు. రాచరికంలో వాళ్ళు ఇష్టానుసారంగా ఉరి తీయమంటే ఉరి, జైల్లో ఏమంటే జైల్లోనూ, ఏది చేయమంటే అది చేసే కార్యక్రమాలు జరిగాయి. ఆ రకమైన ఆలోచనలో మీరు ఉన్నారు. వాస్తవాల మీద, భూమి మీద ఉండి అసలు ఏంటి ఈ పరిస్థితి ఏంటనేది ఆలోచనతో చేయాలని. ఇవాళ మిథున్ రెడ్డి గారు మిత స్వభావి, మంచి మనిషి, ఎవరితోటి గొడవపడే మనిషి కాదు. ఆయన రాజకీయాన్ని ఆయన చేసుకుంటూ పోతూ ఉంటే ఇట్లాంటి అడ్డమైన కేసులు పెట్టి లోపల పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఇంతకి అనుభవిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా సరే మీరు పరిపాలన మీద దృష్టి పెట్టాలని చెప్పి మీ అందరికీ కూడా